వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఒక పెద్ద అడుగు ముందుకు పడింది. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానన్న హామీని ఎలా పూర్తి చేస్తారా రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో? ఒకవైపు ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ నేతలే రాష్ట్రాన్ని పోతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. మరి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ ఎలా చేస్తారు అని అందరూ చర్చించుకుంటున్న తరుణంలో కొన్ని సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న 18వ తేదీన మొదటి విడతగా 1 లక్ష రూపాయల లోపు రుణమున్న రైతుల రుణాన్ని మాఫీ చేస్తూ అమౌంట్ రిలీజ్ చేశారు. ఆ రోజు 6,700 కోట్ల రూపాయలని బ్యాంకులకు విడుదల చేశారు ముఖ్యమంత్రి. మళ్ళీ ఇవాళ రెండో విడత కింద 1,50,000 రూపాయల వరకు ఎవరికైతే రుణం ఉందో ఆ 1,50,000 రూపాయలకు రుణమాఫీ చేస్తూ 6,100 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అంటే మొత్తం 12,800 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు విడుదల చేశారు. అయితే ఇక్కడ మూడో దఫా విడుదల చేయాలి అని అంటే మొత్తం 31,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. మొత్తం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరగాలంటే, మరి అది జరగాలి అని అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇంకా చేయాల్సి ఉంది. 18,000 కోట్ల రూపాయలు చేయాల్సి ఉన్న టైంలో ఒక్క విడతలోనే 18,000 కోట్ల రూపాయలు పూర్తి చేస్తుంది ఆ ప్రభుత్వం. ఎందుకంటే ఈ 2 విడతలు 1,00,000కి 6,700, 1,50,000కి 6,100 అయినప్పుడు 2 లక్షలకి 18,000 కోట్ల రూపాయలంత వాల్యూమ్ ఉందా, ప్రభుత్వం లెక్కలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. మరోవైపు బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలనే ప్రతిపాదించింది రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు ఇప్పుడు ఇచ్చిన 13,000 పోతే ఇంకా 12,000 కోట్లే ఉంటాయి కదా, మరి 18,000 కోట్ల రూపాయలు ఉంటే ఇంకా మైనస్ 6,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి తెస్తారు అనే ప్రశ్న ప్రతిపక్షాలు వేస్తున్నాయి. ఇంకొక ప్రశ్న, ఆగస్టు 15లోగా మొత్తం రుణమాఫీ చేసేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఎంతవరకు 15లోగా పూర్తి చేస్తారు? ఆగస్టు 15లోగా చేస్తారు లేదా టైం ఏమైనా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉందా? ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే ఇది సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మధ్య ఆయనే డేట్ ప్రకటించారు, 15th ఆగస్ట్ లోపు చేసేస్తామని. మరి ఈ సందర్భంలో 15th ఆగస్ట్ లోపు అవ్వకపోతే డెఫినెట్గా విపక్షాలు మీద పడి రక్కేయడానికి కాచుకొని కూర్చున్నాయి. పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ కానీ, హరీష్ రావు గారు సవాల్ చేసిన హరీష్ రావు గారు కానీ ఇలాంటి వాళ్ళు రెడీగా కాచుకొని ఉన్నారు. ఒకవేళ చేయలేకపోతే ఏంటి? దాంతోపాటు 31,000 కోట్లు కాకుండా ఇంకా ఏమైనా తక్కువ చేస్తే కొంతమందికి కోత పెట్టి ఆ సాకు ఈ సాకు చూపించి కొంతమంది అర్హులను కూడా అనర్హులుగా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనే ఒక అనుమానం లేదా ఒక రంధ్రాన్వేషణ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం? ఎంతమందికి రుణమాఫీ చేస్తుంది? టోటల్గా రైతు కుటుంబాలు, ఎన్ని రైతు కుటుంబాలు, ఎంతమంది రైతులు బెనిఫిషరీస్గా ఉంటున్నారు అనేది రేపు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఆ చివరి దశ రుణమాఫీ చేసినప్పుడు మనకి ఆ లెక్కలు, ఎంత అమౌంట్ ఎంత, రైతులు ఎంతమంది లబ్ధిదారులుగా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఒక అంశం. రెండవది, ఒకవైపు రుణమాఫీ జరుగుతోంది, నో డౌట్ ఇప్పటివరకు జరుగుతున్న తీరు చూస్తుంటే అది కూడా అలాగే జరుగుతుందా అనే చర్చ అయితే ఉంది. జరగాలని కోరుకుంటారు అందరూ. ఇక రెండవది రైతు భరోసా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధుగా పేర్కొన్న ఆ పథకాన్ని రైతు భరోసాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల హామీ ఇస్తూ వాళ్ళు 10,000 ఇచ్చారు ఎకరాకు, మేము 15,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఒక విడత కూడా విడుదల చేయలేదు. సో దీనికి సంబంధించి ఏం చేయబోతోంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? రైతు భరోసాకి ఎలాంటి విధి విధానాలను తయారు చేస్తుంది? ఈ విధి విధానాలను తయారు చేయడం ద్వారా అర్హులను ఏమైనా తగ్గిస్తోందా? లబ్ధిదారులను భారీ ఎత్తున తగ్గిస్తున్నారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి చాలామందికి. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో పంటలు వేయని భూములకు, బీడు భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన భూములకు
లేకపోతే ఒక లిమిట్ లేకుండా 50 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా ఎంత అసలు ఇంతని లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేశారు. ఆ ఇచ్చిన దుర్వినియోగమైన కొన్ని, లేకపోతే కొంతమంది దొంగ లెక్కలు చూపించి భూములు తీసుకున్నారు. ఇదే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎందుకు పనికిరాని చౌడు భూములకు లేదా కొండల గుట్టలు ఉన్న భూములకు కూడా పట్టాలు చూపించేసి పుస్తకాలు చూపించేసి తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, కొంతవరకు వాస్తవం కూడా అది. సో దాన్ని ఏదో సవరిస్తాము, దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సీలింగ్ కూడా పెట్టే ఆలోచనలో ఉందని చెప్తున్నారు. అంటే దానికి ఒక లిమిట్ పెట్టి ఇంత భూమి ఉన్నవారికి ఇస్తాము రైతు భరోసా అని చెప్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎలా ప్రభుత్వం విధానం ఎలా ఉండబోతుంది రైతు భరోసాలో, విపక్షాలు ఏమంటున్నాయి అనే అంశాలు మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్